మన క్యారెక్టర్ లో మనం ఎలా ఉండాలో బాడీ మీద ప్రింట్ చేసుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్ మీద డైలాగ్ రాసుకోవాలి. క్రియేషన్ చేసుకోవాలి. ఎంబాడీ చేయాలి. నేను ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటా అలాగే నడవాలి. నేను ఆరోగ్యంగా ఉన్నా అని రాసుకున్న క్యారెక్టర్. ఇలా కూర్చున్నా, అబ్బా నేను ఇవాళ ఎంత ఆనందంగా ఉన్నానో, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, చెంగు అని గంతులేస్తున్నాను. బాడీకి ఏమర్థమైందండి? అసలు బాడీకి చెంగు గంతులేయడం ఎట్లాగా ఏం తెలుసండి దానికి? మనం నేర్పించామా? నేర్పించండి. డైరెక్టర్ ఒప్పుకోరు క్యారెక్టర్ సరిగా అయ్యే వరకు కదా. ఏ రోల్ క్యారెక్టర్ ఆ రోల్ చేయాలి. మీకేంటి కావాలి ఇప్పుడు? ఆరోగ్యవంతమైన రోలు. మీరు ఎలా ఉంటారండి? అది నేర్పించాలి, కండిషన్ చేయాలి. మైండ్ లో నేను ఆరోగ్యంగా ఉన్నాను అని మైండ్ లో చెప్తే, ఏదైతే ఆరోగ్యంగా లేదో దాన్ని డిలీట్ చేసి మైండ్ చెప్తుంది శరీరానికి నేర్పించాలి ఎలా ఉండాలో. సైకిల్ ఇలా తొక్కాలి అంటే శరీరం కూర్చుంటే తొక్కాలి సైకిల్. అలవాటు అవుతుంది. ఆ తర్వాత లల్ల తొక్కుతుంది. అర్థమవుతుందా అండి? సైకిల్ ఇలా నేర్చుకోవాలి అని నేర్పిస్తే మైండ్ సరిపోతుంది. శరీరం ఎంబాడీ చేయాలి. ఆ నేర్చుకోవడం ఎలాగో ఇలా బ్యాలెన్స్ నేర్చుకోవాలి. భయపడుతుంది ఫస్ట్ శరీరం. సబ్ కాన్షియస్ మైండ్ భయపడుతుంది. లేదు లేదు లేదు, ఎళ్ళు నేర్చుకుంటాం. ఎన్ని జన్మలో నేర్చుకున్నా ఈ జన్మలో కూడా భయపడుతుంది. మళ్ళీ మొత్తం మొదటికే. దానికి నేర్పించాలి. దానికి ఎంత కెపాసిటీ ఉందంటే మోనో సైక్లింగ్ చేసే అంత కెపాసిటీ కూడా ఉంది. అంటే ఒక్క గాన్ మీద కూడా నడిపించే అంత కెపాసిటీ. అక్కడికి కూడా వెళ్ళగలం మనం. అది కూడా చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. కానీ మనం చెప్పాలి, మనం ఏదైనా చేయగలం అని ఎనర్జీకి వెళ్ళగలగాలి.